బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో వంశీ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో మనం ఫాస్టర్ టెక్నిక్ గురించి మాట్లాడుకున్నాము. అవును. దానికి అబ్రివేషన్ కూడా మీరు చెప్పడం జరిగింది. అవును. సో ఈ వీడియోలో మాస్టర్ టెక్నిక్ గురించి చెప్తానన్నారు పిల్లల కోసం అని చెప్పేసి. ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా అందరూ ప్రతి పేరెంట్ టీచర్ కూడా స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్తారు సార్. అందరూ చదవండి 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 బాగా చదవండి అని చెప్తుంటారు. కానీ ఎలా చదవాలి అని అడిగినప్పుడు మాత్రం ఎవరి నుంచి కూడా ఆన్సర్ రాదు. కొంతమంది అంటారు అర్థం చేసుకొని చదువు, కొంతమంది కాన్సన్ట్రేషన్ చేసి చదువు, ఇట్లాంటి ఆన్సర్స్ ఇస్తుంటారు. ఓకే, అవి కూడా దాంట్లో ఒక భాగాలే. కానీ చదవడానికి ఏదైనా మెథడ్ ఉందా అంటే అది మాస్టర్ టెక్నిక్ని అప్లై చేసి చదవాలని నేను చెప్తాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మాస్టర్ టెక్నిక్ గురించి ఈ వీడియోలో చూద్దాం సార్. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ టెక్నిక్ అంట్లో ఎం అంటే మోటివేట్ యువర్ మైండ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ సార్. చాలామంది స్టూడెంట్స్ హడావుడిలో వచ్చి బుక్ పట్టుకొని చదువుతుంటారు. కాకపోతే అది కాన్సన్ట్రేషన్ సరిగ్గా కుదరదు వాళ్ళకి. నేనేమంటానంటే కూర్చోడానికి ఒక స్టడీ రూమ్ సెలెక్ట్ చేసుకోండి, ఒక స్టడీ చైర్ స్టడీ టేబుల్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మోటివేట్ యువర్ మైండ్ అంటాను నేను. ఎందుకంటే మీరు వచ్చి ఆ హడావుడిలో చదివినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఉండదు, మీరు చదువుతున్న కాన్సెప్ట్ ఏదో మీకు ఒక క్లారిటీ ఉండదు. కాబట్టి మోటివేట్ యువర్ మైండ్ అంటే ఎలా చేసుకోవాలంటే ఒక స్ట్రాంగ్ వై రీజన్ ఉండాలి సార్. అంటే నువ్వు ఏ పర్పస్లో చదువుతున్నావు, దేనికోసం చదువుతున్నావు, ఒక స్ట్రాంగ్ వై రీజన్ అనేది నిన్ను కంటిన్యూయస్గా నువ్వు ఎలా చదవాలి, నువ్వు ఏ స్థాయికి ఎదగాలి, నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఏందనేది ఫస్ట్ స్టెప్పే డిసైడ్ చేస్తుంది. సో మోటివేట్ యువర్ మైండ్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఒక స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉండాలంటే నేను నా డిస్ట్రిక్ట్లో నేను టాప్ అయితే నేను ఎలా ఉంటుంది, నేను నా స్కూల్ టాపర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, నేనే స్టేట్ టాపర్ అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ నువ్వు ఒకసారి విజువలైజ్ చేసుకో. ఒక 5 seconds అంటాను నేనైతే. ఎందుకంటే మన ఇమాజినేషన్ పవర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే నువ్వు దాన్ని ఎంత బాగా నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటే నువ్వు దాని మీద అంత ఫోకస్ చేయడానికి ఓవరాల్గా నీ బ్రెయిన్ నీకు సహకరిస్తుంది. కాబట్టి నువ్వు మోటివేట్ చేసేటప్పుడు నీ పేరెంట్స్ నీకోసం ఎంత పడినారో ఒకసారి ఆ కష్టాన్ని గుర్తు చేసుకో. మీ అమ్మ నాన్న నీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేసి నీ గురించి వాళ్ళు డబ్బు స్పెండ్ చేశారో, డబ్బు ఇన్వెస్ట్ చేశారో దానికి నువ్వు న్యాయం చేసేటట్టుగా నీ స్టడీస్ జరుగుతున్నాయా లేదంటే టైంపాస్ జరుగుతుందా ఆలోచన చేసుకోండి. ఎమోషన్ యాడ్ చేయాలి. ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు నువ్వు కష్టపడితే, ఇప్పుడు నువ్వు డెడికేషన్గా వర్క్ చేస్తే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా నువ్వు ఫస్టే చదివే కంటే ముందే కూర్చొని ఒక 5 minutes టైం కేటాయించి ఇవన్నింటి కూడా ఫస్ట్ చేసుకోవాలి. అప్పుడే నీ మైండ్ మోటివేట్ అవుతుంది, నువ్వు కూర్చునే ఆ స్టడీస్కి ఒక న్యాయం చేసిన వాడు అవుతావు. సో నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే సార్ అక్వైర్ ద ఇన్ఫర్మేషన్. అంటే చాలామంది విద్యార్థులు ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఏం చేస్తారంటే 100 పుస్తకాలు చదవడు, ఒకే పుస్తకాన్ని 100 పుస్తకాలు చదువుతాడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి నేనేమంటే చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే మా స్కూల్లో మ్యాథ్స్ ఇలా చెప్పారు, మీ స్కూల్లో ఎలా చెప్పారు, ఇంకో స్కూల్లో ఎలా చెప్పారు, ఇలాంటి వాటికి ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు ప్రతి స్టూడెంట్ కూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక స్టాండర్డ్ మెటీరియల్ని ఫాలో అవ్వండి. అంటే టెక్స్ట్ బుక్స్తో పాటు మీకు ఏదైతే స్టాండర్డ్ అనిపిస్తుందో, ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఒక్కరు మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఎక్స్పర్ట్స్నే ఉంటారు. కాబట్టి మీ సబ్జెక్ట్ని నమ్మి మీ దగ్గర ఏదైతే ఉంటుందో వాటిని మీ దగ్గర ఉంచుకోండి. ఫస్ట్ ఒక స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఉంచుకోండి. వాళ్ళ స్కూల్లో ఈజీ చెప్పారనో, ఇంకా వేరే వాళ్ళ స్కూల్లో ఇంకొక మెథడ్ చెప్పారనో ఫాలో అవ్వకండి. మీ స్కూల్లో ఏదైతే చెప్పారో, మీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో, కాంపిటేటివ్ వాళ్ళైతే ఒక స్టాండర్డ్ సిలబస్ ఏముంది, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందన్నది ఫస్ట్ మీరు సమకూర్చుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ అంటే సార్ సర్చ్ అవుట్ ద మీనింగ్. చాలామంది స్టూడెంట్స్ ఎందుకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరగదంటే వాళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావు, కొన్ని కాన్సెప్ట్స్ కన్ఫ్యూజన్లో ఉంటాయి. ఒకటి ఈ ఎక్కువ మంది చాలామంది ఎందుకు మధ్యలో వదిలేస్తారంటే కన్ఫ్యూజన్ తోటే ఎక్కువ మంది వదిలేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక క్లారిటీ ఉండదు. కాబట్టి ఈ స్టెప్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ సర్చ్ అవుట్ మీనింగ్ అంటే మీరు చదివేటప్పుడు ఒక పెన్సిల్ తీసుకొని కంప్లీట్గా ఒకసారి చదవాలి. చదువుతున్నప్పుడు మీకు ఏదైతే పార్ట్ అర్థం కాలేదో, ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాలేదో దాన్ని అండర్లైన్ చేసుకొని ఆ డౌట్ని మీ పేరెంట్స్ నుంచి కావచ్చు, లేదనుకుంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి, లేదనుకుంటే మీ తోటి ఫ్రెండ్స్ కావచ్చు, లేదనుకుంటే సబ్జెక్ట్ టీచర్స్ నుంచి అయినా సరే ఫస్ట్ ఎక్కడైతే మీరు ఆగిపోతున్నారో, ఎక్కడైతే మీకు డౌట్ ఉందో దాన్ని క్లారిటీ తీసుకోండి. అప్పుడే మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. లేదనుకుంటే అది మీకు చదివే క్రమంలో మీకు అర్థం కాకపోతే మీరు ఆ బుక్కులు పక్కకు పడేసి ఏందిరా బాబు ఈ చదువు అనేసి లేచి బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా సర్చ్ అవుట్ మీనింగ్ అంటే ఏదైతే మీకు అర్థం కాలేదో దాన్ని అక్కడే వదిలేయకండి, అక్కడ దాన్ని తెలుసుకొని ముందరికి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టీ అంటే టెక్నిక్స్ అప్లికేషన్. మనం వర్క్షాప్లో అంటే మన దగ్గర 7 days వర్క్షాప్ ఉంటుంది కదా సార్, దాంట్లో ఇక్కడ టెక్నిక్స్ చెప్తాం. అంటే ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఓవరాల్గా మనం 15 methods అక్కడ నేర్పిస్తాం.
అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఫోనెటిక్ మెథడ్ కావచ్చు, స్టోరీ మెథడ్ కావచ్చు, రైమింగ్ మెథడ్ కావచ్చు, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి సార్. అలాంటి మెథడ్స్ అన్నింటి కూడా మనం ఇక్కడ టీచ్ చేస్తాం. ఆ టెక్నిక్స్ మనం ఏదైతే క్లాస్ చెప్పామో ఆ బుక్ పక్కన పెట్టుకొని వాళ్ళకు ఆ కంటెంట్ ఏ టెక్నిక్ అప్లై చేస్తే మనం ఈజీగా నేర్చుకుంటాం అనేది వాళ్ళకి ఫస్టే క్లారిటీ వస్తుంది. ఆ టెక్నిక్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ మనం చెప్పే టెక్నిక్స్ని ఇక్కడ అప్లై చేయాలి సార్. ఎందుకంటే ఒకటి అర్థమైన తర్వాత దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ కాన్సెప్ట్లోనే మనం చెప్పే టెక్నిక్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్. నేను ప్రతిసారి చెప్తుంటాను, ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ని అక్కడ ఎదుటి వ్యక్తికి చెప్తున్నాడు అంటే ఆ వ్యక్తి 100%గా ఉన్నప్పుడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే సగం సగం తెలిసి ఉన్నప్పుడు ఇంకొక పర్సన్కి చెప్పడం పాసిబుల్ కాదు. కాబట్టి నువ్వు ఏదైతే చదివావో అంటే ఏదైతే అర్థం చేసుకున్నావో దానికి టెక్నిక్ అప్లై చేసుకున్నావు కదా, నెక్స్ట్ మీరే ఏదైతే కంటెంట్ నేర్చుకున్నారో దాన్ని వేరొకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీ ఫ్రెండ్స్కి కానీ, లేదనుకుంటే మీ ఇంట్లో పేరెంట్స్కి కానీ, లేదంటే మీ తోటి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా, ఎవరికొకరికి చెప్పడం వల్ల మీకు ఇంకా మీరు దాంట్లో మెరుగయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలాంటి స్వార్థం ఉండకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి రివిజన్ సార్. అంటే రివిజన్ని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను. మదర్ ఆఫ్ మెమరీ అంటారు రివిజన్ని. నువ్వు ఎంత బాగా రిపీట్ చేస్తే అంత బాగా నీకు గుర్తుంటుంది. అంటే ఎంత బాగా రివిజన్ చేస్తున్నావు అనేది డిపెండ్ అయ్యే నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అర్థమవుతుంది. చాలామందికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు క్వశ్చన్ పేపర్ చూస్తే ఇది మేము ఇంతకుముందే చదివాం కానీ ఎగ్జామ్లో రావట్లేదు, ఎగ్జామ్లో గుర్తుకు రావట్లేదు. ఎందుకు గుర్తు రాదంటే నువ్వు ఆ కరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి, తర్వాత రివిజన్ స్ట్రాటజీ అనేది ఫాలో కావాలి. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో అప్పుడు గుర్తుకు రాదు. ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళినాక అరే ఈ ఆన్సరా, నాకు ఇది ఆన్సర్ వస్తుంది కానీ నేను ఇది అనుకోలేదు, నాకు ఇది కరెక్ట్ టైంకి గుర్తుకు రాలేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే నువ్వు చదివిన దాన్ని ఒక మంచి ఆర్గనైజ్ చేసుకోలేదు, నువ్వు దాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయలేదు. నువ్వు బాగా రివిజన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నీకు అది కరెక్ట్ టైంకి గుర్తొస్తుంది. కాబట్టి ఏదైతే స్ట్రాటజీ ఫాలో అవుతున్నావో ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ చేస్తూ రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం చెప్పినటువంటి ఈ మాస్టర్ టెక్నిక్ని ఫాలో అయితే ఎలా చదవాలి అన్న దానికి క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నిక్ అప్లై చేసి ఈజీగా చదవండి. డెఫినెట్గా అండి. సో మీరు చెప్పినటువంటి 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్కి అవసరమే, అండ్ పేరెంట్స్ అయినా సరే, టీచర్స్ అయినా సరే. సో వీటిని అంటే పిల్లలు చదివే పాయింట్లో ఏ విషయాలు, ఏ టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఈ మాస్టర్ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదన్నా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటినీ ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే. సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే. అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు మీరు. ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే. సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి. అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి
అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.